Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Road, Hyderabad. సో రేపు అంటే సండే మండే నుంచి తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగనుంది కాబట్టి ఈ సందర్భంగా రాసేటటువంటి అందరూ స్టూడెంట్స్కి, ముఖ్యంగా మై స్టూడెంట్స్ అండ్ అదర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా చక్కగా బాగా ఎగ్జామ్ రాసి అందరూ కూడా మంచి టాప్ పోస్టులు సాధించాలని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఎగ్జామినేషన్లో మీకు మొత్తం 4 పేపర్లు ఉంటాయి కాబట్టి 4 పేపర్లు 2 days జరుగుతాయి కాబట్టి సో మీరు ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే ఫస్ట్ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి అట్లీస్ట్ 1 hour ముందు చేరుకోండి. అది ఎక్కడ వాటెవర్ ఎక్కడైనా ఉండండి ఆ సెంటర్. సో ఎక్కడున్నా కానీ మీకు దగ్గరగా ఉన్నా కానీ మీరు బిఫోర్ 1 hour ఆ సెంటర్కి చేరుకోండి. చాలా కూల్ మైండ్తో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండండి. ఈరోజు సాయంత్రం నుంచే మీ ప్రిపరేషన్ ఆపేయండి. మ్యాక్సిమం ఈరోజు మీరు లంచ్ వరకు మాత్రమే మీరు ఏమైనా ఉంటే రివిజన్ చేసుకోండి. ఆ తర్వాత ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. కొంచెం మెంటల్ వర్క్ చేసుకోండి, మైండ్ వర్క్. ఇలాంటి మీకు డిఫికల్ట్ ఉన్న ఏరియాస్ ఏంటి, వాటిని ఎలా అని అది ఒకటి పాటించండి. అంతేగాని హడావుడిగా ఈరోజు రాత్రి అంతా మేలుకొని రేపు ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుంది. అందువల్ల మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేసి మీకు సరిగ్గా మంచి మార్క్స్ రావు. మీకు తెలిసిన బిట్లే మీరు తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మూడో పాయింట్ అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్కి మీరు అర్లీగా వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ మీకు ఆ పేపర్ ఫిల్ చేసేటప్పుడు, మీ ఆన్సర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి. మొన్న కూడా కోడ్ గ్రూప్ 3లో కొంతమంది ఒక కోడ్ వేసాం సార్, తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసాము అని అంటున్నారు. అది ఇన్వాలిడ్ అవుతుంది పేపర్. వన్స్ కరెక్షన్ ఉందా మీ పేపర్లో ఇన్వాలిడ్ అవుతుంది. గతంలో ఎంతోమంది గ్రూప్ 2లో మంచి మంచి జాబులు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్ చేసి పాపం వాళ్ళకి ఎలాంటి సర్వీసు రాలేదు. కాబట్టి ఇలాంటి ఈ స్ట్రక్చరల్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళండి, ఫ్రీగా మీకు కావాల్సినటువంటి పెన్నులు, పెన్సిల్స్ అన్నీ పెట్టుకోండి మీ దగ్గర. హాయిగా లోపలికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. వీలైతే వాటర్ బాటిల్ కూడా మీ పక్కనే పెట్టుకోండి. పక్క వాళ్ళతో ఊరికి బాటిల్ ఇవ్వండి, లేకపోతే పెన్ ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి అని అడగండి. మీ వరకు మీరు తీసుకెళ్ళిపోండి. బాటిల్ ఎలా చేస్తారు, ఇంకేదైనా ఉంటే వాచెస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే మీ దగ్గర డివైసెస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటే ముందే మీరు వాటిని డిపాజిట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే వాటిని అలౌ చేయట్లేదు. దానివల్ల మీ వాలెట్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇలాంటన్నిటి వల్ల కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. అవి మీతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర ఉంచండి. లేదంటే అక్కడ క్యూలో నుంచొని మీరు ఇచ్చి తీసుకునేసరికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని మ్యాక్సిమం బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అనేది లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నా మీతో పాటు వచ్చిన వాళ్ళ దగ్గర ఉంచండి. లేదంటే ముందుగానే దాన్ని ఎక్కడో ఒకటి స్టోర్ చేసే ఫెసిలిటీ ఉంటే మీరు అది చూసుకోండి. దానివల్ల చాలామంది టైం వేస్ట్ అవుతుంది. కంగారు పడతారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు, టైం అవుతూ ఉంటుంది. అక్కడ పెద్ద క్యూ ఉంటుంది, వాళ్ళు ఏంటో పాసులు అంటారు, స్లిప్పులు అంటారు, అంత తలనొప్పి అనమాట. ఇవన్నీ లేకుండా చూసుకోండి. అంటే కొత్తగా రాసే వాళ్ళకి ఇవన్నీ తెలియాలన్నమాట. పాత వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇవన్నీ ఐడియా ఉంటాయి. మొబైల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయకండి. మొబైల్ కూడా ఇంటి దగ్గర పెట్టండి. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేదా మీతో పాటు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, లేదా మీ వెహికల్లో దాన్ని స్టోర్ చేసుకోండి. అంతేగాని మొబైల్ మర్చిపోయి కూడా తీసుకెళ్ళకండి. అన్ని తలనొప్పి అనమాట. టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి టైంకి చేరుకోండి మీరు. తర్వాత మీరు ఇంకా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే మీ నెంబర్ పేరు కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. రెండవది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మూడవది అతి మెయిన్ ఏంటంటే ఆ కోడ్ ఏంటి, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కోడే ఉంటుంది, ఆ కోడ్ చూసుకోండి. సో దాన్ని కరెక్ట్గా మీరు ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్గా చేయాలి, అది ఇంకా అందులో అనుమానమే లేదు. తర్వాత ఇక ఎగ్జామ్ హాల్లో ఇక మీరు మీకు ఇచ్చినటువంటి పేపర్లో మీరు ముందు పేపర్లో క్వశ్చన్స్ని ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రీడింగ్లో చూడండి అసలు క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియనివి వస్తాయి. ఒక 5, 10, 20 క్వశ్చన్లు మనకి ఫస్ట్ సెక్షన్లో తెలియలేదు అనుకోండి, మీరు దానికోసం దిగాల పడాల్సిన అవసరం లేదు. చూడండి మీరు అసలు ఒకసారి పేపర్ చూసుకుంటూ పోండి. ఎందుకంటే మీరు బయట రాసిన టెస్ట్ సిరీస్ కానీ, బయట చెప్పే విధానం కానీ, అక్కడికి వచ్చే విధానానికి చాలా తేడా ఉంటుంది. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యి భయపడి మైండ్ మీకు స్ట్రక్ అవుతుందన్నమాట. అలా అవ్వకుండా ఉండడానికి ఏంటంటే మీరు పేపర్ ఒకసారి మొత్తం లాస్ట్ వరకు చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత ముందుకు రండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ పేపర్లో చదివి
మీ దగ్గర పెన్సిల్ ఉంటే ఆ పెన్సిల్‌తో ఆ క్వెషన్ పేపర్‌లో ఆన్సర్‌ని టిక్ పెట్టుకోండి. పెన్సిల్‌తో పెట్టాలి. పెన్‌తో పెడితే మళ్ళీ అబ్జెక్ట్ చేస్తారు. పెన్సిల్‌తో టిక్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 50 క్వెషన్స్ అలా చేసుకోండి. వాటిని మళ్ళా మీరు ఓఎంఆర్ షీట్‌లో కరెక్ట్‌గా బబులింగ్ చేయండి. లేకపోతే ఇక్కడ చూస్తూ అక్కడ బబులింగ్ చేసేటప్పుడు తేడా వస్తుంది. ముందు క్వెషన్ పేపర్‌లోని పెన్సిల్‌తో టిక్ పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుందనమాట. చాలా తక్కువ టైంలో కూడా మీరు చేసేయొచ్చు. అప్పుడు టైం సేవ్ అవుతుంది. అప్పుడు మీరు కొన్ని క్వెషన్స్ మీకు రాని ఉన్నా వాటిని ఆలోచించి ఆన్సర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. క్లియర్. తర్వాత మీరు చేయాల్సిన ఇంకొక పనేంటంటే బబ్లింగ్ అనేది చాలా క్లియర్‌గా చేయాలి. 100% ఆ సర్కిల్‌ని మీరు ఫిల్ చేయాలి. ఓ 70%, 60%, 50% ఫిల్ చేస్తే అది నాట్ వాలిడ్ అనమాట. ఇన్‌వాలిడ్ అవుతుందది. ఆ క్వెషన్ ఆ మార్క్ పోయినట్టే మీకు. మీరు డబుల్ బబ్లింగ్ చేసినా గానీ ఇది వేస్ట్ అవుతుందనమాట ఆ క్వెషన్. అందుకని సింగిల్ బబ్లింగ్ ఉండాలి. 100% సర్కిల్ మీరు ఫిల్ చేయాలి. అదొకటి పెట్టుకోండి. ఇక తర్వాత మీరు మాక్సిమం బాగా చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే పేపర్‌లో దాదాపుగా 60% క్వెషన్స్ తెలిసినయే వస్తాయి. మిగిలిన 40%లో ఒక 20% మీరు కొంచెం కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొక 20% ఏంటంటే అది గెస్ చేయటమే జరుగుతుంది కాబట్టి, వాటికి ఆన్సర్‌లు మనకు తెలీదు కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించవల్లదు. 80% మార్క్స్‌లోకి వచ్చేటట్టు ఉండాలి. 60 మీరు ఆల్రెడీ చేస్తారు. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఆ 20%లో గెస్ చేసేటప్పుడు సైంటిఫిక్ అప్రోచ్ అని ఒకటుంటుంది. అంటే ఏంటంటే, ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో మీకు 2 కాదని తెలుస్తుంది. ఇంకా రెండే ఉంటాయి. ఆ రెండిట్లో చాలా జాగ్రత్తగా చూసేది నెగెటివ్ క్వెషనా? పాజిటివ్ క్వెషనా? పాజిటివ్ క్వెషన్ అయితే ఆన్సర్ నెగెటివ్ ఉంటుంది. నెగెటివ్ క్వెషన్ అయితే ఆన్సర్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని దాన్ని మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అన్ని క్వెషన్స్‌కి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నెగెటివ్ లేదు కాబట్టి అన్ని క్వెషన్స్ నెగెటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. ఓకే. రైట్. సో, ఈ విధమైన నిబంధనలు గాని మీరు ఎగ్జామ్ హాల్‌లో పాటించినట్లయితే, మళ్ళీ ఫ్రెష్‌గా ఎగ్జామ్ అయిపోయినాక దాని గురించి డిస్కస్ చేయకండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఈరోజు మార్నింగ్ సెషన్‌లో రాసిన ఎగ్జామ్ గురించి లంచ్ బ్రేక్‌లోనో, మిగతా బ్రేకుల్లో మీరు మిగతా వాళ్ళతో డిస్కస్ చేయకండి. నేను ఆ క్వెషన్ బాగా పెట్టా, ఆ బిట్‌కి ఇది ఆన్సర్ అని చెప్పి అస్సలు డిస్కస్సే చేయొద్దు. మీరు ఎంతవరకు పెట్టారో అంతవరకు వదిలేసేయండి. నెక్స్ట్ పేపర్ గురించి ఆలోచించండి. ఇట్లా 4 పేపర్స్ అయిపోయిన దాకా వాటి గురించి డిస్కస్ చేయొద్దు. ఎవ్వరితో డిస్కస్ చేయొద్దు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే. మీరు హాయిగా రాసేసుకోండి. 4 పేపర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు కీలు ఇస్తారు. అన్నీ ఇస్తాం కాబట్టి, దాన్ని బట్టి మీరు ఒక జనరల్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ని మార్క్స్ వస్తే ఇట్లా వస్తది గ్రూప్ 2 అని చెప్పి. సో, కాబట్టి పెన్నులు, పెన్సిలు, ఎరేజరు ఇవన్నీ పెట్టుకోండి మీ దగ్గర. పెన్‌తో దిద్దుతాం కాబట్టి ఎరేజర్‌తో పెద్ద పని లేదు. క్వెషన్ పేపర్‌తో, పెన్సిల్‌తోని టిక్ పెట్టుకోండి. దాన్ని జాగ్రత్తగా నంబర్ చూసుకొని దానికి ఎదురుగా బబులింగ్ చేయాలి. చాలా జాగ్రత్తగా బబులింగ్ చేయాలి. ఒక్కోసారి 7 క్వెషన్ చదువుతారు. అక్కడికెళ్ళి 9 క్వెషన్‌కి ఆన్సర్ అది పెడతారు సి అని. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలో పాటించాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు బాగా చదివి ఉంటారు కాబట్టి అది ఎట్లానో చూసుకోండి. సో, ఈ విధంగా కూల్‌గా ఉండండి. ఇవాళే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరితోటి గట్టిగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి ఇవాళ నుంచే. త్వరగా ట్రాన్స్‌పోర్ట్ చూసుకోండి. మీ ఫెసిలిటీస్ ఎక్కడికి లాంగ్ ఎలా ఎళ్ళాలి అనే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ గురించి. ఈలోగా ఎగ్జామినేషన్ సెంటరు మీకు దగ్గరలో ఉంటే ఒకసారి ఎళ్లి మీరు చూసుకొని కూడా రావచ్చు. ఏదన్నా వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా దగ్గరలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాగని చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ రూల్స్ కూడా ఆట ముఖ్యం కాదు. ఆట నియమాలు కూడా ముఖ్యం. అది గమనించాలి మీరు. ఆట ఆడటమే కాకుండా ఆట నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గేమ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. సో, అయితే మీరే గేమ్ చేంజర్ అవుతారు. ఓకే. రైట్. మీరు అనుకున్నటువంటి మంచి పోస్టులు డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, తర్వాత ఏసీటీఓ, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ లాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా మీ సొంతం అవుతాయి. సో, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెప్పండి. సో, తర్వాత నెక్స్ట్ రాబోయే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్‌కి మేము కోచింగ్ ఇస్తాం. ముఖ్యంగా గ్రూప్ 1కి ఇప్పటి నుంచే మీరు టెస్ట్ సిరీస్ కానీ, మెంటర్‌షిప్ కానీ లాంగ్ టర్మ్ అనమాట గ్రూప్ 1కి. మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ రాసుకోండి. రాబోయే గ్రూప్ 1లో మీరు కూడా విజేతలవుతారు. అదేవిధంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ సరిపోతుంది మీకు. కోచింగ్ అయితే అవసరం లేదు మీకు గ్రూప్ 2 చదివినటువంటి వాళ్ళు. నన్నడిగితే సివిల్ సర్వీసెస్ వాళ్ళకన్నా కూడా గ్రూప్ 2 చదివిన వాళ్ళ దగ్గర బేసిక్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి మీ దగ్గర. అన్ని సబ్జెక్ట్స్. సో, అందుకని మీకు ప్రత్యేకంగా గ్రూప్ 1 కోచింగ్ అవసరం లేదు. మీకు మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాంటివి తీసుకొని రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో కూడా మీరు సన్నద్ధం అవ్వచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్. సో, అందరూ మంచిగా వెళ్ళండి. సేఫ్‌గా వెళ్ళండి. చక్కగా ఎగ్జామ్ రాయండి. కూల్ మైండ్‌తో రాయండి. సక్సెస్ అవ్వండి. ఓకే.
వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.